అట్లాగే నేను అడుగుతున్నా, ఆయనకి బాధ ఏందో అర్థం కాదు. అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనక సంతోషంగా ఉండొచ్చు కదా. తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, తెల్లారు లేస్తే మన మీద ఏడ్చుడు తప్ప పీకిందేమీ లేదు. ఏమన్నా అంటే 2 ఏళ్ల నుంచి ఒకటే టైంపాస్ ప్రోగ్రాం. కొన్ని రోజులు కాళేశ్వరం అంటాడు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, కొన్ని రోజులు ఫార్ములా ఈ అంటాడు. పని చేసుడు చేత కాదు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దంబల కొట్టుకున్నాడట. గట్లున్నది ఈయన కథ. అరే బంగారు పల్లెంలో పెట్టి నీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే, ఇంత అద్భుతమైన రాష్ట్రం, భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. అంత అద్భుతంగా తయారు చేసి కేసీఆర్ గారు వడ్డిచ్చిన విస్తరి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు నీకు అప్పచెప్తే నీకు నడపచాత గాక ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఒకటే చెప్తాడు, ఏమైందిరా భయ్ 2500 ఇస్తాను మా ఆడబిడ్డలకు, ఏమైంది అని ఆడపిల్లలు అడిగితే ఏమంటాడు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమాయిరా భయ్ మరి రైతు బంధు ఇస్తా అంటివి 10,000 కాదు 15,000 చేస్తాను పొంకనాలు కొడుతీవి, ఏమాయే అని రైతు సోదరులు అడిగితే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఈ భాష తప్ప పని చేసుడు సాత కాదు. ఒక మంచి పని చేసే తెలివి లేదు. అత్తకు 4,000 అంటివి, కోడలకు 2,500 అంటివి, డైలాగులు కొడుతీవి. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అంటివి, ఆడపిల్లలకు స్కూటీలు అంటివి, 2 లక్షల ఉద్యోగాలు అంటివి, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అంటివి, తులం బంగారం అంటివి, నీ బొందా అంటివి. ఏడవా అన్ని నేను ఎప్పుడో చెప్పిన మా ఆడబిడ్డలకు. నేను ఇదివరకే చెప్పిన, ఈయన తులం బంగారం ఇచ్చే బాపతి కాదు, మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడని చెప్పిన. ఇవాళ గాపరిస్తే వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. రాష్ట్రంలో రైతులు అయ్యో పాలిచ్చే బర్రెను కాదనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని బాధపడుతున్నారు. వాస్తవం ఇది. కానీ ఎలక్షన్లు అప్పుడు ఆగమై తర్వాత బాధపడితే లాభం లేదు. నేను మొన్న హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళి ఇంకో మీటింగ్ పోతున్నా. ఒక ఆటో ఆయన వచ్చి నా పక్కకు ఆగిండు. ఆగితే ఆ డ్రైవరు నా దిక్కు చూసి నమస్తే అన్నాడు. నేను కూడా నమస్తే అన్నా. జర అద్దం కిందికి దించు అన్నాడు. దించితే అడిగిండు, సాబ్ కहाँ जा रहे అన్నాడు. మీటింగ్ पे जा रहा हूं. ఏం పేరు నీది అన్న? मेरा नाम महमूद है साहब అన్నాడు. क्या हाल है महमूद भाई అన్న? क्या हाल है सब बर्बाद है అన్నాడు. सब बर्बाद है क्या हुआ అన్న? अरे इन आने के बाद सब खत्म हो गया साहब, सब कारोबार बंद, पैसा नहीं मिल रहा, क्या करना అన్నాడు. అంటే నేనన్నా మరి ఏ గలత్ ఓట్ కా సజా 5 साल है నా అన్న. అంటే ఒక తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా మహమూద్ భాయ్, ఏం చేయాలి అన్న. అంటే ఏమంటుండే ఎరికేనా ఆయన నన్ను? సాబ్ కోయి తర్కీబ్ నీ క్యా అంటుండు. అంటే ఏంటో ఎరికేనా? అంటే ఏమైనా ఉపాయం లేదా సార్ అంటుండు. ఉపాయం ఏమి ఉండదు. అందుకే మహబాదోళ్ళు డోర్నకల్లోళ్ళు గట్టిగా యాద పెట్టుకోండి. వచ్చేసారి కూడా కేసీఆర్ గారు ఎవలకు బీఫామ్ ఇస్తే ఇక వేరే ఆలోచన ఉండదు. అర్థమైందా? ఇక మా సీటు ఓత పోయింది కానీ కేసీఆర్ ఉంటాడు, మా ఎమ్మెల్యే ఓత పోయింది కానీ కేసీఆర్ ఉంటాడు, అట్లా నడవదు. ఎక్కడ ఎవలకు కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే వాళ్ళల్లోనే కేసీఆర్ని చూడాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే కళ్ళు మూసుకొని ఎవరు కారు గుర్తు మీద మీ ముంగటికి వస్తే రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఎవరొచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇదర్ హే కార్ ఉదర్ సబ్ బేకార్, ఇదర్ హే కార్ ఉదర్ సబ్ బేకార్. అందుకే కారు గుర్తు చూసుకోవాలా, కేసీఆర్ గుర్తు తెచ్చుకోవాలా. క్యాండిడేట్ ఎవరన్నది అనవసరం, కేసీఆర్ రావాలి, మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఇదే లక్ష్యంతో అందరం పనిచేద్దాం, ముందుకు పోదాం.